హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ నోటిఫికేషన్ 2025 అప్డేట్లో భాగంగా 14,000 జాబ్స్ని అయితే భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తుని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మంత్రి సీతక్క గారు చెప్పిన విషయాలని నేను మీకు అందించడానికి ఈ వీడియోని చేస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క 14,000 జాబ్స్ని అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. కేవలం మహిళలు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక జిల్లాలో భారీగా పోస్టులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఏకంగా 4,000కి పైగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, అదేవిధంగా మినీ అంగన్వాడీ పోస్టులు అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఆ జిల్లా ఏమిటి, ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు ఏమిటి అనే పూర్తి వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోని మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు, మీకు ఏ జిల్లా నోటిఫికేషన్ కావాలో కూడా మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే నిన్న జరిగినటువంటి ఆదివాసీ అంటే ఆదిలాబాద్లో జరిగినటువంటి సమావేశంలో భాగంగా ఆదివాసీ వీరులకి వందనం అని చెప్పేసి ఒక పేపర్ ప్రకటన అయితే మనకి రావడం జరిగింది. ఇది ఇంద్రవెల్లి ఉట్నూరుకి సంబంధించినటువంటి న్యూస్. ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి సమావేశం. ఇంద్రవెల్లి అమరుల త్యాగాలని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి తొలిసారిగా సభను అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం మండలంలోని హిరాపూర్ గ్రామ సమీపంలో అమరవీరుల స్మారక స్తూపం వద్ద అమరవీరులకి ప్రజాప్రతినిధులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబ సభ్యులకి రూపాయలు 10 లక్షల విలువ గల ట్రైకర్ యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసీల సమస్యల పరిష్కారానికి త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అమరుల త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తూ 44 ఏళ్ల తర్వాత అధికారికంగా సంస్మరణ సభ నిర్వహించడం అభినందనీయమన్నారు. మీరు ఒకసారి ఇక్కడ చూసినట్టయితే 59,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. ఇదివరకు వీరు వచ్చినప్పటి నుండి 59,000 ఉద్యోగాలను భర్తీ చేశారట. త్వరలోనే 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఇక్కడ చాలా రోజుల నుండి త్వరలోనే అని చెప్పేసి మంత్రులు, ముఖ్యమంత్రులు, అదేవిధంగా మిగతా మంత్రులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చెప్తూనే ఉన్నారు. గత 6 నెలల సమయం నుండి కూడా త్వరలోనే అని చెప్తూనే కాలం గడుపుతున్నారు. త్వరగా ఇస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా గర్భిణీ స్త్రీలకు కానీ చిన్న పిల్లలకి 5 సంవత్సరాల లోపు పిల్లలంతా కూడా అంగన్వాడీ కేంద్రాలలోనే ఉంటారు కాబట్టి వారికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి మన ఛానల్ తరపున కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక వార్తా ప్రకటన మీరు చూడొచ్చు. త్వరలోనే 14,000 అంగన్వాడీల భర్తీ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ అంటే 4 జిల్లాలు ఉంటాయి. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలలో 4,000 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఏకంగా 4,000కి పైగా పోస్టులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇదొక గొప్ప అవకాశం అని చెప్పచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వరకు. ఇదే విధంగా మీ జిల్లాలో కూడా పోస్టుల వివరాలు అనేది రావడం జరిగింది. మీ జిల్లా పోస్టులని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తా. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.